హాయ్ ఫ్రెండ్స్, హెన్రీ పాలపర్తి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఉదయాన్నే లేచిన వెంటనే చూస్తే ఫుల్ మబ్బు, అక్కడక్కడ చినుకులు పడుతున్నాయి. ఎండైనా వర్షమైనా మన పనులు మనకు తప్పవు కదా. రోజు పొద్దున్నే లెగిసి మన డైలీ రొటీన్ లైఫ్ మనం ప్రారంభించవలసిందే. పిల్లలు ఇంకా లేగలేదు, నేనైతే వంట చేయటం ప్రారంభించాను. నిన్నే చెప్పేశారు మా పిల్లలు, వర్షం వస్తుంది, ఏదో ఒకటి స్పెషల్ చేసి పెట్టాలి లంచ్ బాక్స్లో అని. నిన్న వాళ్ళ ఫ్రెండ్ ఒక అబ్బాయి పలావు చికెను తీసి తెచ్చుకున్నాడంట. అందుకు మా పిల్లలు కూడా, నువ్వు కూడా కొబ్బరి అన్నం చికెను చేసి పెట్టు, వర్షం వస్తుంది కదమ్మా, తినడానికి బాగుంటుంది స్కూల్లో అన్నారు. నేను సరే అని మొదలుపెట్టాను వంట. నిన్నే చికెన్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేశారు, ఎందుకంటే పొద్దుటే దొరకదు కదా, మళ్ళీ పిల్లలకు టైం అయిపోద్దని. చికెన్ తీసి ఫ్రిడ్జ్లో నుండి బాగా శుభ్రం చేసేసాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు కోసేసుకుని పక్కన పెట్టుకుని కూర రెడీ చేస్తున్నాను. పిల్లలు లెగిసేటప్పటికల్లా వంట చేసేయాలి. వాళ్ళు లేస్తే వంట చేయడానికి వీలవ్వదు, ఎందుకంటే వాళ్ళు లేచిన వెంటనే వాళ్ళకి బ్రష్లు అందివ్వాలి, వాళ్ళకి స్నానానికి నీళ్లు పెట్టాలి, వాళ్ళకి టిఫిన్ పెట్టాలి, ఇవన్నీ చేయాలి. వంట చేస్తా కూర్చుంటే సమయం సరిపోదు. ఇప్పుడు మీరు చూస్తున్నది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్. అది ఎందుకంటే నాకు సమయం సరిపోదని ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుని ఉంచుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్లో పసుపు, ఉప్పు ఎక్కువగా వాడతాను నేను. పసుపు దేంట్లో అయినా ఎక్కువగానే వాడతాను, అది యాంటీబయాటిక్ కదా, మన ఆరోగ్యానికి కూడా మంచిదని. అల్లం అయితే మాత్రం నాకు ఒక 10 రోజులకు సరిపడగా చేసేసుకుని ఉంచుకుంటాను అనమాట. చికెన్ కూడా ఫ్రెష్గానే ఉంది, చాలా బాగుంది, మంచిగా కొట్టించుకొచ్చారు ముక్కలు. మా పిల్లలకి రెక్క ముక్కలు, లెగ్స్ అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో పలావ్ కంటే కొబ్బరి అన్నం అంటే ఎక్కువ ఇష్టపడతారు మా పిల్లలేంటి మేమేంటి. చికెన్ తీసుకురావాలంటే ఒక కోడిని కొట్టిస్తారు. ఒక కోడి నేను ఒకసారి వండను, 2 సార్లుగా డివైడ్ చేసి వండుతాను. ఒకసారి వండితే ఎవరం తినలేము. మా పిల్లలు ఎవరన్నా ఏది చేస్తే అదే. నిన్న వాళ్ళ ఫ్రెండ్ పలావు చికెన్ తెచ్చుకున్నాడంట. ఈరోజు మాకు కొబ్బరన్నం చికెన్ చేయవలసిందే అని పట్టుపట్టారు. చదువు కంటే ఇంపార్టెంట్ ఇటువంటిలో ఎక్కువ చూపుతారు మా పిల్లలు. లేచిన వెంటనే చూసుకున్నారు వర్షం వస్తేనే కనుక స్కూల్ ఎగ్గొట్టేద్దామని, కానీ దేవుని దయ వల్ల వచ్చి వర్షం స్కూల్ టైంకి ఆగిపోయింది. మా పిల్లలు స్కూల్కి వెళ్ళవలసి వచ్చింది. ఇప్పుడు కొబ్బరి అన్నం వండినా కొబ్బరికాయలో నుంచి వచ్చే నీళ్లు మా చిన్నోడే తాగుతాడు, వాడికి కొబ్బరి నీళ్ళు అంటే చాలా ఇష్టం. కొబ్బరికాయలు కొట్టి చూసేటప్పటికి బాగా ముదిరిపోయినాయి, పాలు వస్తాయో లేదో అని డౌట్గా చేసాము. పర్వాలేదు, మాదిరిగా పాలు వచ్చినాయి. కాయలు ముదిరిపోవడం వలన పెద్ద టేస్ట్ రాదని అనుకుంటున్నాను నేను కొబ్బరి అన్నం. నేను ఇంచుమించు నెలలో 4 సార్లు అయినా కొబ్బరి అన్నం వండుతాను, ఎందుకంటే కొబ్బరి పాలు చాలా మంచిది కదా. కొబ్బరి పాలు ఎక్కువగా యూజ్ చేయడం వలన గుండెపోటు రాదంట, క్యాన్సర్ వంటి కణాలు కూడా ఎక్కువ అభివృద్ధి చెందదంట కొబ్బరి పాలు వలన. కొబ్బరి పాలలో అనేక విటమిన్స్ ఉంటాయంట, అనేక పోషక విలువలు కూడా ఉంటాయంట. కొబ్బరి ఎక్కువగా యూజ్ చేయడం వలన చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుందంట. దానివలన గుండెకి సంబంధించిన వ్యాధులు కూడా రాకుండా ఈ కొబ్బరి పాలు అరికడతాయని చెప్తున్నారు డాక్టర్స్. నేను ఎప్పుడైనా సరే పలావ్ కంటే కొబ్బరి అన్నానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను, ఎందుకంటే మా పిల్లలు కొబ్బరికాయతో ఇంకేం చేసినా సరిగ్గా తినరు, కొబ్బరి అన్నం అంటేనే ఎక్కువగా ఇష్టపడతారు. అందుకు నేను ఎక్కువసార్లు నెలలో కొబ్బరి అన్నం చేస్తాను. చికెన్ వండిన ప్రతిసారి ఒక్క కాయ ఉన్నా సరే కొబ్బరి అన్నం చేస్తాను. మా అమ్మగారి ఇంటికాడ కొబ్బరి చెట్లు 5 ఉండేవి. ఆ 5 కొబ్బరి చెట్లు కాసిన కొబ్బరికాయలు చాలా టేస్ట్గా ఉండేవి అన్నమాట. ఆ కాయలతో కొబ్బరి అన్నం చేస్తే చాలా టేస్ట్ ఉండేది. అటువంటి టేస్ట్ ఇప్పుడు ఎక్కడా దొరకట్లేదు. కాయల్లో కూడా, కొబ్బరికాయల్లో కూడా కల్తీ ఏర్పడిందో ఏంటో తెలియదు. మన అమ్మలు జీవించే కాలమే చాలా మంచిది. కల్తీ లేని మనుషులు, కల్తీ లేని ఆహారము ఆ రోజుల్లో. మా చిన్నప్పుడు మా అమ్మగారు మొక్కల్ని బాగా పెంచేవారు. ప్రతి మొక్క మా దొడ్లో ఉండేది. మొక్కలతో పాటు కోళ్ళను కూడా ఎక్కువ కోళ్ళు ఉండేవి మా ఇంట్లో. ఎప్పుడైనా మా మేనమామలు మమ్మల్ని చూడడానికి మా ఇంటికి వస్తే వాళ్ళకి నచ్చిన కోడిని చూపించి కోసేవారు మా అమ్మగారు.
మా కొబ్బరి చెట్లు మా దొడ్లో ఉన్న కొబ్బరి చెట్లు అప్పటికప్పుడు కాయలు తీయించి కొబ్బరి అన్నం వండి వాళ్ళ తమ్ముళ్ళకి వాళ్ళ అన్నయ్యలకి పెట్టేవారు. ఆ సంతోషమే వేరుగా ఉండేది. మా మా మేనమామలు మా ఇంటికి వచ్చిన రోజునే మాకు ఒక పండగ రోజులాగా ఉండేది. ఎందుకంటే మా అమ్మగారు కోడిని కోసి కొబ్బరి అన్నం చేస్తారు. మాకు పెద్ద అరుగు ఉండేది. అరుగు నిండా కూర్చుని భోజనం చేసేవాళ్ళం అరిటాకులో. అలాగే మా మామయ్య గారికి ఇష్టం అన్నమాట. అలా ఉండేది మా చిన్నప్పుడు. నేను మా ఇంట్లో కొబ్బరి అన్నం వండే ప్రతిసారి నా చిన్నప్పుడు విషయాలే గుర్తొస్తాయి. మా అమ్మగారి వంటలు కూడా గుర్తొస్తాయి. మా అమ్మగారు అయితే కొబ్బరి అన్నం చాలా కష్టపడి వండేవారు. కానీ ఇప్పుడైతే మిక్సీలు అన్నీ వచ్చేసినాయి కాబట్టి నేను ఈజీగా వండేస్తున్నాను. కానీ మా అమ్మగారు వండిన కొబ్బరి అన్నం టేస్ట్ నాకు ఎప్పటికీ రాదు. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, చిన్న ఛానల్ని ఎంకరేజ్ చేయండి.